శివ శివ అంటూ ఒక్క పొద్దుడిసే ఎంలాడ రాజన్న రూపం చూడు. ఈ పాట ఏదైతే ఉందో ఒకప్పుడు ఇదే పాట పాడినందుకు పోలీస్ స్టేషన్లో మీతో గోడ కుర్చీ వేయించేలాగా చేసింది. కళాకారుల పాటతో కదిలేటి దూము దాము చూడు కడుపులున్న చల్. తర్వాత ఇదే పాటని శాసనసభ ముందు పాడితే జైల్లో పెట్టేలాగా చేసింది. లాఠీలైనా తూటాలైనా రగిలే పోరును ఆపలేరని గుళ్ళకు గుండెలనిచ్చిన వాళ్ళు రక్తపు ముగ్గులు పోసిన వాళ్ళు. ఇప్పుడు అదే పాట శాసనసభ దాకా చేరి అక్కడ మారుమోగుతుంది. పద 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 బిర 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 నడు 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 పద 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 పదమంటూ ఆ పాద మస్తకం శ్రమిస్తూ. ఏ అసెంబ్లీ గేట్ సాక్షిగా అయితే నేను అరెస్ట్ కాబడ్డాను, అదే అసెంబ్లీలకి ఇవాళ నేను అదే అరెస్ట్ చేసిన వాళ్ళు సెల్యూట్ల మధ్యన నడిచిపోతున్నటువంటి ఒక గొప్ప గర్వకారణం. చిన్నప్పుడు మీ పాటలు మీ జీవితంలోకి పాట ఎలా ఎంటర్ అయిందంటే అమ్మగారి మూలానే అని చెప్తుంటారు. అది ఎలా? నాకు తెలియకుండానే మా అమ్మ పాట నా నోటంటే వచ్చింది. ఏ వాకిళ్ళలైతే నా తల్లి పాచి పని చేసిందో, ఏ కళ్ళాలైతే నా తల్లి కళ్ళ మూర్చిందో, ఒకానొక క్రమంలో నేను తెలంగాణ ఉద్యమ పాట పాడినందుకు నువ్వు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నువ్వు పాటలు పాడుతున్నావు అని చెప్పేసి నన్ను సస్పెండ్ కూడా చేయడం జరిగింది. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజెస్? నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. స్వీట్ మెమరీస్ ఏమైనా ఉన్నాయా సార్ ఆ స్టోరీ, ఆ పీరియడ్లో? ఒక ముస్లిం అమ్మాయి, ఒక హిందూ అబ్బాయి. స్వీట్ మెమరీస్ ఉండే, అన్ని హాట్ మెమరీస్ తోటే ఉంటాయి. మందు కొడుతుంటే కూడా ఒక పాట ఏమనేది నన్ను ఆయనకి మందెక్కి. గద్దర్ గారికి సముచిత స్థానమే లభించిందంటారు అంటే ఉద్యమంలో పాల్గొన్న అందరికీ? నాకు ఇక్కడ కాదు, నేను ఆంధ్రాకి వెళ్ళినా కూడా నాకు ఇట్లా అభిమానించాలి, నా పాటను అభిమానించాలి నాకు చాలా మంది అంటారు. ఆట కాంట్రవర్సీ ఏమైంది సార్ అసలు? ఆటలో ఏమీ జరగలేదు, అంత తీట ఉన్నోళ్ళే. కోదండరామ్ గారు కొంచెం పార్టీకి దూరంగా ఉంటున్నారు, చెప్పాలంటే కొంచెం వ్యతిరేకంగా ఉన్నారు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది సార్? ఉద్యమ సమయంలో బాగా కలిసి పనిచేశారు. ఆ కోదండరామ్ గారు వచ్చేసి మీ పార్టీ మెంబర్ కాదు కదా, నీ పార్టీ ఓటర్ అని, నీ కార్యకర్తనా, లేకుంటే నీ దాంట్లో ఆయన క్రేసీలకు సభ్యత్వం తీసుకున్నాడా? మాకు ఆయనకి ఏముంటుంది? ఈ యాస భాషతోని మేము చాలా అవమానాలు ఎదుర్కొన్నటువంటి సందర్భం చూసినాం మేము. ఇప్పుడు నేను మంచిగా మాట్లాడుతున్నాను కదా, మామూలుగానే మాట్లాడుతున్నాను కదా. సీఎం కూడా కేటీఆర్ గారే అని కొంతమంది సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటుంటారు, దాని మీద మీరు? ఇప్పుడు అనుకుంటాడు ఏదైనా అంటాడు. లోకేష్ గారు నాయుడు చేస్తే నాయకుడు అయిండు, కానీ కేటీఆర్ గారిని ప్రజలు చేస్తే అయిన నాయకుడు అయిండు. అరే నీ 6 గుర్రాలు మా 6 గుర్రాలు 12 గుర్రాల బగ్గి పోతుందో, బగ్గిలో మేనత్త బిడ్డ పోతుందో, బిడ్డతో బిందెడు నీళ్లు పోతుందో, నీళ్ళతో నీలంబు సీర పోతుందో, నీళ్ళతో నీలంబు సీర పోతుందో, నీళ్ళతో నీలంబు సీర పోతుందో. హలో అండి, నేను మీ రసమై బాలకిషన్. ఇలా నా మనసులోని భావాలను, నా మాటలను, నా పాటలను, నా జీవితాన్ని హై క్యాచీ క్రియేషన్స్ ద్వారా మీకు అందిస్తున్నాను. వినండి, దీన్ని ఆదరించండి.